లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వీడియో యాదృచ్ఛికంగా చేసినది కాదు, దేవుని చిత్త ప్రణాళిక. కాబట్టి ఈ వీడియోని ఎండు వరకు చూడండి, చూసి ఈ దిన ఆశీర్వాదాలు పొందండి. ప్రియమైన వారలారా, ఈ ఉదయం మీరు ఎలా లేచారు? బాధతోనా, ఆందోళనతోనా, లేదా భయంతోనా? నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా కష్టంగా అనిపిస్తుందా? ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదనిపిస్తుందా? కానీ విను, ఈరోజు దేవుడు నీకు ఒక మాట చెబుతున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? ఈ వాక్యము ఒక సాధారణ మాట కాదు, ఇది ఒక జీవితాన్ని మార్చే సత్యం. దేవుడు నీ పక్షమున ఉన్నాడు అంటే నువ్వు ఒంటరిగా లేవు. నీ పోరాటం వృధా కాదు. నీ శత్రువులు నీపై జయించలేరు. నీవు బలహీనంగా అనిపించినా దేవుడు నీ బలం. నీవు పడిపోయినా దేవుడు నిన్ను లేపుతాడు. ఈరోజు నీ హృదయంలో ఈ నమ్మకం ఉండాలి. నా పక్షమున దేవుడు ఉన్నాడు, నేను ఓడిపోను. ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉండవచ్చు, ఆర్థిక కష్టాలు ఉండవచ్చు, కుటుంబ బాధలు ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, నీ సమస్యల కంటే నీ దేవుడు పెద్దవాడు. నిన్ను ఆపాలని చూసే ప్రతి పరిస్థితి దేవుని శక్తి ముందు చిన్నదే. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీవు కన్నీళ్లు కార్చినా దేవుడు వాటిని చూసి నిన్ను ఆదరిస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ సన్నిధితో నింపు ప్రభువా. నీవు మా పక్షమున ఉన్నావు అని చెప్పిన నీ వాక్యానికి ధన్యవాదములు ప్రభువా. ఈరోజు భయముతో లేచిన ప్రతి వారికి ధైర్యం ఇవ్వు. బాధలో ఉన్న వారికి శాంతిని ఇవ్వు. వారి హృదయంలో ఉన్న ప్రతి ఆందోళనను తొలగించు. వారి మనస్సులో సమాధానాన్ని నింపు ప్రభువా. మా జీవితంలో ఉన్న ప్రతి విరోధిని నీ శక్తితో జయించు. కనిపించే సమస్యలు, కనిపించని అడ్డంకులు అన్నిటినీ తొలగించు ప్రభువా. ఈరోజు మేమంతా ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో ఉండనివ్వు. మా పనిని ఆశీర్వదించు. మా కుటుంబాన్ని కాపాడు. మా మార్గాన్ని సరిచేయి ప్రభువా. మేము ఒంటరిగా లేము అని మాకు తెలియజేయి. ఈరోజు మేము ధైర్యంగా ప్రకటించాలి, దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఎవరూ నన్ను ఆపలేరు. ప్రభువా, ఈరోజు మా అందరికీ విజయాన్ని ఇవ్వు, ఆనందాన్ని ఇవ్వు, ఆశీర్వాదాలను కురిపించు. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము, ఆమెన్. ప్రియమైన వారలారా, ఈరోజు మీరు ఒంటరిగా లేరు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈ వీడియోను ఒకసారి మాత్రమే కాదు, మళ్ళీ మళ్ళీ వినండి. ఈ రోజు ప్రార్థన 3 రోజులు కంటిన్యూగా వినండి. మీ జీవితంలో మార్పు చూస్తారు. ఇప్పుడు మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నాయడలా వాటిని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియోను అవసరమైన వారికి షేర్ చేయండి. ఈరోజు మీ ప్రకటన: నా పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి నేను జయించువాడిని. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు అంతా విజయవంతంగా ఉండునుగాక. ఆమేన్.